హాయ్ గైస్, అందరు బాగున్నారా? నేను ఎక్దమ్ కిర్రాకన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ వ్లాగ్స్తో కాకుండా. ఎందుకంటే మేము నడుచుకుంటూ బార్డర్ పాస్ చేస్తున్నాం. అది ఏంటంటే జర్మనీ టు పోలాండ్ ఒక బ్రిడ్జ్ని పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మేము ఆల్మోస్ట్ జర్మనీ ఎడ్జ్కి అయితే వచ్చేసాము. ఫ్రాంక్ఫర్ట్ ఆర్డర్ అని, ఫ్రాంక్ఫర్ట్ అని వేరే ప్లేస్, ఇది ఫ్రాంక్ఫర్ట్ ఆర్డర్ అని. మా బర్లిన్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 hour ట్రావెల్ ఇక్కడ రీజనల్ బాన్ ఆరీలో. సో ఇక్కడికైతే వచ్చేసాము మేము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడే ఇక్కడ లోకల్ ట్రైన్ తీసుకున్నాం. ఇదంతా ట్రావెల్ అనేది ఇక్కడి వరకు మేము 49 euro టికెట్తో అయితే చేసాము. ఇంకా ఇప్పటి నుంచి ఏదైనా చేయాలన్నా మేము అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాల్సింది, అక్కడ ఏమైనా తిరగాలంటే. సో ఇప్పుడు మేము నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే ప్రాపర్ ఇప్పుడు వరకు అయితే జర్మన్ వైబ్సే ఉన్నాయి ఈ ఏరియా వరకు అయితే. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటితే మాత్రం మనము వెళ్ళిపోతాం పోలాండ్కి. సో అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము, ఏమైనా ఇమిగ్రేషన్ చెక్ ఉంటుందా, పాస్పోర్ట్ చెక్ ఉంటుందా, ఏంటి ఎలా ఉంటుందో నాకు అసలు ఐడియా లేదు. సో లెట్స్ గో అండ్ సీ. సో అదనమాట, ఈ రివర్ దాటేస్తే అటు సైడ్ పోలాండ్, ఇటు సైడ్ జర్మనీ. సో యాక్చువల్గా వెదర్ ఇంత సనిగా ఉంటుందని అయితే లేకుండే, అండ్ ఇంత మంచి వెదర్ ఉండేసరికి ఇప్పుడు మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా హాయిగా ఉంది. అండ్ సీ ద వ్యూస్. అండ్ మా ఫ్రెండ్ దీపక్ సాయిరామ్కి హాయ్ చెప్పండి. గుర్తున్నాడా? మన స్పితి వ్యాలీ మనతో పాటు తిరిగాడు. క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ జర్మనీలో ఉండేటోళ్ళు బార్డర్ క్రాస్ చేసి పోలాండ్కి వెళ్ళి పోలాండ్లో కొంటారు వస్తువులు, ఎందుకంటే అక్కడ చాలా చీప్ వాళ్ళకి కంపేర్ టు జర్మనీ. సో ఇట్స్ జస్ట్ వన్ బ్రిడ్జ్ క్రాస్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళి వస్తువులు కొనేసుకొని మళ్ళీ బ్యాక్ టు జర్మనీకి వచ్చేస్తారు. సో అక్కడ ఎందుకంటే వాళ్ళకి పోలాండ్లో అనేది చాలా తక్కువ చీప్లో దొరుకుతుంది కంపేర్ టు జర్మనీ. సో అదొక క్రేజీ మూవ్. నేను ఇక్కడ ఉండింటే నేను అదే చేసేటోడిని. నా గ్రాసరీ షాపింగ్ అయినా ఏదైనా కానీ డైరెక్ట్ నేను పోలాండ్కి వెళ్ళి కొనుక్కుని రిటర్న్ వచ్చి ఇక్కడ వాడుకునేటోడిని. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే అక్కడ ఉండి ఇక్కడ వర్క్ చేస్తుంటూ మళ్ళీ అక్కడే స్పెండ్ చేస్తుంటే అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ. సో అండ్ ఇప్పుడే మేము క్రాస్ చేస్తున్నాం బ్రిడ్జ్ అంతా కూడా. ఇలా ఉంది చూడండి. సో ఇప్పుడు వరకు అయితే పోలీసు ఎవరు వచ్చి ఏంటి నీ పాస్పోర్ట్ చూపి ఏంది అని అయితే ఇప్పుడు వరకు అయితే ఎవరు అడగలేదు. మేబీ క్రాస్ అయిన తర్వాత ఉంటుందేమో తెలియదు, లేకపోతే రిటర్న్ టైంలో మేబీ అడగచ్చు, నువ్వు ఎక్కడి నుంచి ఏంటి, నువ్వు నీ పాస్పోర్ట్ చూపి ఏంటి అనేది. సో నేనైతే నా రెసిడెన్స్ పర్మిట్ ఒకటే తెచ్చుకున్నా, పాస్పోర్ట్ తెచ్చుకోలే, మిస్ అయిపోయింది అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మేము ఈ బ్రిడ్జ్ ఏదో నార్మల్గా బ్రిడ్జ్ దాటుతున్నట్టు దాటేసాము. ఎవడు ఏం చెక్ చేయట్లేదు, నువ్వు ఎక్కడి నుంచి ఏంటి అనేది చెక్ చేయట్లేదు, నీకు వీసా ఉందా లేదా ఏం చెక్ చేయట్లేదు. ఎందుకంటే ఇది షెంగెన్ వీసాలో కూడా వస్తుంది కాబట్టి పోలాండ్ మాకు వన్స్ EU వీసా ఉంటే ఇక్కడికి వచ్చేయచ్చు ఈజీగా, లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ కరెన్సీ అనేది డిఫరెంట్, యూరోస్ లేవు. ఎందుకంటే మేము ఇక్కడ ఏదో కొనడానికి ట్రై చేస్తాం ఇందాక, కానీ యూరోస్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళ కరెన్సీ వేరే ఉంది. అది కొంచెం సర్ప్రైజింగ్ ఉంది నాకైతే, ఏంటబ్బా ఇలా ఉందని. కానీ అది సో మీరు ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లైట్గా ఆర్కిటెక్చర్ ఇక్కడ ఇది చూడండి, అండ్ దెన్ దీని ఆర్కిటెక్చర్ ఇక్కడ చూడండి, లైట్గా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఇక్కడ. అండ్ అఫ్కోర్స్ లాంగ్వేజ్ అయితే కంప్లీట్లీ చేంజ్ ఇక్కడ. మన దీపక్ సైరామ్ ఏదో ఇంట్రెస్టింగ్ స్టాట్స్ చేశాడే, చెప్పరా ఏమన్నా ఇందాక నాతో కరెన్సీ గురించి. 1 Polish currency is 23 cents. సో అక్కడ బేసిక్గా ఒక న్యూటెల్ అది 7 Polish currencies అంటే వేసుకుంటుంది. సో ఇట్స్ 1.6 సంథింగ్. సో ఇక్కడే మనం తినచ్చు అది చాలా చీప్. సో మేము యాక్చువల్లీ వచ్చే టైంలో కూడా ఒక క్రోజాంట్ సేమ్ అదే తీసుకున్నాము, అది 3 euros పెట్టి తీసుకున్నాం, 1 euro. ఇక్కడ మీరు చూడండి స్ట్రీట్ నేమ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ, అంటే లెటర్స్ చూడండి ఎలా ఉన్నాయి, అండ్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి.
కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఇక్కడ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి ఎలా స్ట్రైట్గా ఇట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మైట్ బి ఇది రీజనల్ వల్ల, ఇక్కడ ఉన్న లొకేషన్ వల్ల ఉండొచ్చు, కానీ స్టిల్ ఇట్స్ డిఫరెంట్. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. నంబర్ ప్లేట్లో ఇక్కడ పిఎల్ అని ఉంటుంది, మా జర్మనీలో అయితే డి అని ఉంటుంది. జర్మన్లో ఉమ్లౌట్స్ అవి ఉంటేనే మనకి పిచ్చెక్కేస్తుంది నేర్చుకోవడానికి. ఇలా లాంగ్వేజ్ చూడండి, కింద ఒత్తులు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ అంతా చూడండి పైన ఒత్తులు ఉన్నాయి, కింద ఒత్తులు ఉన్నాయి. చాలా కష్టమవుతుంది ఇక్కడ రావడం, నేర్చుకోవడం ఈ లాంగ్వేజ్. బెస్ట్ డాయిషే అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇలా లాంగ్వేజ్ చూసిన తర్వాత డాయిషే బెస్ట్ అనిపిస్తుంది నాకు. మేము ఇప్పుడు ఇలా నార్మల్గా సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇలా నడుచుకుంటూ. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము కొన్ని హెయిర్ కట్ షాప్స్ అండ్ డోనర్ కబాబ్ ఇక్కడ కూడా ఉన్నాయి, డోనర్ కబాబ్ షాప్స్ క్రాస్ అయ్యాము. సో క్రాస్ అవుతున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఒక ప్రాపర్ బిగ్ డోనర్ బాక్స్ €5. అండ్ దెన్ హెయిర్ కట్ జర్మనీలో చేయించుకోవాలంటే €25 మినిమం స్పెండ్ చేయాలి హెయిర్ కట్కి. ఇక్కడ ఇట్స్ జస్ట్ €10. అంటే అది వాళ్ళ లోకల్ కరెన్సీలో రాసి పెట్టారు అక్కడ, అని మళ్ళీ కన్వర్ట్ చేస్తే మేము ఇలా అంత ప్రైస్ ఉంది. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు యూరోస్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్. మీరు ఎవరైనా బర్లిన్లో ఉన్నారంటే 1 గంట ఇక్కడికి ట్రావెల్ చేయండి, కంట్రీ క్రాస్ చేయండి, హెయిర్ కట్ చేయించుకుని వెళ్ళిపోండి. ఇది చాలా చీప్ కంపేర్ టు బర్లిన్లో ఉండి హెయిర్ కట్ చేయించుకోవడం కంటే. సో అదనమాట. అండ్ అవి ఏమి చిన్న సెలూన్స్ కావు, మంచి డెకరేటెడ్ హైలీ ఇలా మంచి ఇలా ఎలా చెప్పాలి నేను మీకు, ఒక మంచి పాష్ సెలూన్ అనుకోండి. ఇంకా అది అలాంటి సెలూన్లో జస్ట్ €10 హెయిర్ కట్. మేము ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్స్ తిరుగుతున్నాము, చూస్తున్నాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది. కొంచెం వియర్డ్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏది యూరోస్ కాదు, ఇవంతా పోలిష్ వాళ్ళ కరెన్సీ. సో అది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా చీప్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఏం చూసానంటే, పోలాండ్ వాళ్ళ కింగ్ ఫిషర్ చూసాను నేను. చూడడానికి ఫస్ట్ నేను చూసినట్టు కింగ్ ఫిషర్ ఏమో అనుకున్నా, తర్వాత రియలైజ్ అయ్యాను అది కింగ్ ఫిషర్ కాదని. సో గైస్, మొత్తానికి ఈ ఊరు అన్నాలా టౌన్ అన్నాలా ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి ఈ ప్లేస్లో అయితే అంత ఘనంగా ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు. జస్ట్ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్, బార్డర్ క్రాస్ చేసాం బై వాకింగ్ అని. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసమే వచ్చాము. మాకు ముందే తెలుసు ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అని. సో అదే జరిగింది, ఇక్కడికి వచ్చాము, ఇక్కడ తిన్నాము లైట్గా. సేమ్ అక్కడ ఏం దొరికేదో జర్మనీలో ఏం దొరికేదో ఇక్కడ కూడా అదే దొరుకుతుంది. ఇక్కడ లోకల్ ఫుడ్స్ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే మెన్యూలో చూస్తే అంత డిఫరెన్స్ ఏం కనిపించలే మాకు. సో మేము మా ఫ్రెండ్ అంటున్నాడు చికెన్ బాగుంది అని, సో అతను చికెన్ తిన్నాడు. సో అదనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు చికెన్ అనేది ఫ్రెష్గా చేస్తారనుకుంటా, ఎందుకంటే వీళ్ళ లోగో కానీ ఏదైనా కానీ చికెన్ రిలేటెడ్ మెన్షన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అది చూడండి. సో ఇప్పుడైతే మేము జర్మన్ పార్ట్లకి అయితే వచ్చేసాము. సేమ్ ఎవరేం చెక్ చేయలేదు, ఎవరేం అడగలేదు. జస్ట్ కొన్ని కార్స్ని అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆపి ఏం చెక్ చేస్తున్నారు ఏంటో తెలియదు, కానీ జస్ట్ అయితే ఆపడం అయితే నేను చూశాను. కానీ బై వాక్ నో వన్ ఈజ్ ఆస్కింగ్ యూ ఆర్ నో వన్ ఈజ్ క్వశ్చనింగ్ యూ. సో ఇప్పుడైతే మేము ఇక్కడికి జర్మనీకి అయితే వచ్చేసాం. సో ఒకటి ఏంటంటే, మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా వాడాలన్నా మాకు పవర్స్ లేకుండే, అంటే 49 మళ్ళీ ప్రతిసారి ట్రావెల్ చేసినప్పుడు కొనాల్సి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మాకు పవర్ ఏంటంటే, మాకు ఇక్కడ మా €49 టికెట్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఒక తెలియని ఫ్రీడమ్ టైప్ లాగా కనిపించింది. అరే ఇక్కడ మేము ఏమని చేయొచ్చు, మాకు తెలుసు ఈ ఏరియా ఇది ఏంటి, ఇక్కడ ఎలా వర్క్ అయితే ఏంటని. కానీ అక్కడ వెళ్ళినప్పుడు
కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. నేను ఎందుకు ఇంత ఎంఫసిస్ చేసి చెప్తున్నా అక్కడిక్కడ డిఫరెన్స్ అంటే, మనము ఒక కంట్రీకి వెళ్తున్నాం అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ మనకు అలవాటు ఏంటంటే ఫ్లైట్ తీసుకుని వెళ్తాం. సో ఒక మైండ్ సెట్ అయితే ఉంటుంది, ఓకే మనం ట్రావెల్ చేస్తున్నాము, ఒక డిఫరెంట్ కంట్రీకి వెళ్తున్నాం, ఒక డిఫరెంట్ కల్చర్కి వెళ్తున్నాము, అక్కడ డిఫరెంట్గా ఉంటుందని ఒక బై డిఫాల్ట్ ఒకటి ఉంటుంది మన మైండ్లో. ఓకే, ఈవెన్ ఇన్ యూరోపియన్ యూనియన్లో కూడా మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు బై కార్ ఆర్ బై ఈ బస్ ఆర్ బై ట్రైన్, మీకు అట్లీస్ట్ ఒక ట్రావెల్ అనేది ఉంటుంది. ఆ ట్రావెల్లో మీరు మైండ్ సెట్ కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటారు, ఓకే నేను డిఫరెంట్ కంట్రీకి వెళ్తున్నా, డిఫరెంట్ కల్చర్లో ఉంటుంది, అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ జస్ట్ బై వాకింగ్, ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు వెళ్తున్నాం కాబట్టి, అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇంతకు చెప్పినట్టు కల్చర్ అంతా కూడా. సో ఆ మైండ్లో అది రిజిస్టర్ అవ్వడానికి కొంచెం ఏంటి అన్నట్టు ఉంది. కానీ స్టిల్ ఇప్పుడు మళ్ళీ మేము జర్మనీకి వచ్చేసాం కాబట్టి మాకు ఇక్కడ వచ్చిన తర్వాత అరే మా ఫ్రీడమ్ మా బ్యాక్ వచ్చినట్టు అన్నట్టుంది. సో అది ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, సేమ్ ఆరి తీసేసుకొని బెర్లిన్కి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి 1 hour. సో అదనమాట ఈ వీడియోలో. Thank you so much for watching. Make sure you like, share and subscribe. Until next video, goodbye.